అని హేళన చేసి విసర్జించారు. ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు పొందినటువంటి ఆ ప్రజలు మనుషుల వలన ఆయన విసర్జింపబడిన వాడు. ఎప్పటి నుండి విసర్జింపబడ్డాడు అంటే పురాతన కాలం నుండి ఆది కాలం నుండే ప్రజల వలన ఆయన విసర్జింపబడుతూనే ఉన్నాడు. నిజానికి మనుషుల వలన విసర్జింపబడిన వాడు. మనుషులు కొన్నిసార్లు మనం రిజెక్ట్ చేస్తే మనం ఒప్పుకుంటామని మనం అంగీకరించాం. కానీ దేవుడు పూర్తిగా విసర్జింపబడ్డాడు. బైబిల్ ఎవరు ఎలా విసర్జింపబడ్డారు? మొదటిగా ఇశ్రాయేలీయులు ప్రజలు విసర్జించరు. ఇప్పుడు రాసుకోండి, ఇశ్రాయేలీయులు ప్రజలు విసర్జించరు. ఎంత విసర్జించారో ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 32వ అధ్యాయం వాళ్ళు ఎందుకు విసర్జించవలసిన పరిస్థితి 17వ వచనంలో ఒకసారి మనం చదివితే, వారు దైవత్వము లేని దయ్యములకు తాము ఎరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు అబ్రహాము ఇస్సాకు యాకోబులు భయపడినటువంటి ఆ దేవతలకు వారు బలులు అర్పించిరి. నిన్ను పుట్టించిన నీ ఆశ్రయ దుర్గమైన దేవుని విసర్జించితివి. నిన్ను కనిన దేవుని పూర్తిగా మర్చిపోయారు. చూసారండి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఏర్పరచుకున్న జన సమూహము ఏం చేశారంటే దేవుని పూర్తిగా విసర్జించారు. వాళ్ళని ఎంత ప్రేమించాడో మీకు పైన ఒక మాట 11వ వచనం చూడండి. దేవుడు ఎలాగో వాళ్ళని తీసుకొచ్చాడో, పక్షిరాజు తన గూడులను తన పిల్లల పైన అల్లాడుచు చూసారండి, పక్షిరాజు ఎలాగున్నా పిల్లల్ని రెక్కల మీద